ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది, మీ పిక్చర్స్ మనకి చాలా నచ్చినాయి, సో మీరు ఆడిషన్కి వస్తారా అంటే ఇది ఏ ప్రొడక్షన్ హౌస్, సో చూస్తున్నప్పుడు పంజాబ్ ప్రొడక్షన్, లైక్ పవన్ కళ్యాణ్ పంజాబ్ ప్రొడక్షన్, వావ్. అంటే ఇలా ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళి ఒకసారి ఆడిషన్ తీసుకున్నా. ఓకే నువ్వు వెళ్ళొచ్చు కానీ నీ అమ్మకి చెప్పొద్దు, బికాజ్ మై మామ్ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్. అంటే మన ఇండస్ట్రీలో అందరూ ఆపర్చునిటీస్ ఉన్నారని అనుకుంటారు బయట వాళ్ళు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ ఆర్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ హాస్పిటల్, ఎక్కడైనా ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. But after coming into this industry, I got to know that I have to be very diplomatic. Sardaar Gabbar Singh meeku role istanu ani cheppadam jarigindi. There was a lot of excitement in me to work with Kalyan garu because he is an icon. That I can't just take the negative, you know. ఆయనతో ఇంటరాక్షన్ ఆబ్వియస్లీ ఉంటుంటుంది మీకు పవర్ స్టార్ గారితో. I got to meet Kalyan garu at where we were staying at night and our chinna boats lo. So we used to take more than an hour. ఫ్యాషన్ డిజైనర్ మూవీ లైక్ పాత మూవీ పెద్ద హిట్ అయింది. సో ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లైక్ ఆ లెవెల్ రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ, అండ్ you know Sumanth is he's someone who is just coming up and it's like if you compare Sachin Tendulkar with ఐటమ్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇఫ్ ఆపర్చునిటీ వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? I hope that if at any point of time I do get an offer, but I don't know if I look as good as them. గ్లామర్ కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? He has shown all his heroines glamorously and beautifully, but not vulgar. లక్ష్మీ మంచు గారు ఒక ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అని ఒక అబ్జెక్షన్ రేస్ చేశారు. అంటే I've already said this అండి, I respect her as a person a lot. అండ్ ఇప్పుడు ఉన్న హీరోస్లో లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాట్ ఓన్లీ నౌ బట్ కాలేజ్ అప్పుడు కూడా. మనందరికీ లేడీస్ టైలర్ అనే పాత మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో బాగా తెలుసు. ఆ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, స్వయాన ది లెజెండరీ డైరెక్టర్ వంశీ గారు. ఇప్పుడు వంశీ గారు మళ్ళీ సీక్వెల్గా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే ఒక మూవీని డైరెక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మూవీలో యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ది హీరోయిన్ లీడ్ రోల్ అనిషా అంబ్రోస్తో ఇవాళ మనం మాట్లాడుకుందాం. హాయ్ అనిషా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సో మీ మూవీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఐ హర్డ్ దట్ యు వర్క్ ఫర్ డెల్. సో అక్కడి నుంచి ఎలా? అంటే డెల్లో ఐ వర్క్డ్ ఫర్ 8 months అండి. దాని తర్వాత 9 to 5 జాబ్ నాకు అస్సలు ఇష్టం పడలేదు. సో ఐ వాజ్ లైక్ ఇంకేదో చేయాలి. అంటే చదువు కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇదేనా, జస్ట్ 9 to 5 ఒక జాబ్ చేయాలి, దాని తర్వాత ఏం లేదా టు దిస్ లైఫ్. సో అప్పుడు ఏంటంటే ఐ వాజ్ థింకింగ్ నేను ట్రైనర్ అవ్వాలనుకున్నా. అంటే మై డాడ్ అండ్ మామ్ ఆర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అంటే మై డాడ్ ఇస్ అ అడ్మినిస్ట్రేటర్, మై మామ్ ఇస్ అ ప్రిన్సిపల్. సో అందరూ నా ఫ్యామిలీలో అందరూ టీచర్స్ అనమాట. సో నేను టీచర్ అవ్వాలా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది, మీ పిక్చర్స్ మనకి చాలా నచ్చినాయి, సో మీరు ఆడిషన్కి వస్తారా అంటే ఇది ఏ ప్రొడక్షన్ హౌస్, సో చూస్తున్నప్పుడు పంజాబ్ ప్రొడక్షన్, లైక్ పవన్ కళ్యాణ్ పంజాబ్ ప్రొడక్షన్, వావ్. సో ఐ వాజ్ లైక్ ఓకే జస్ట్ ట్రై చేసుకుంటా, నేను సెలెక్ట్ అయితే అప్పుడు చూద్దాం. ఐ వాజ్ సో ష్యూర్ ఐ విల్ నాట్ గెట్ సెలెక్టెడ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్. సో అలా స్టార్ట్ అయింది. టాకింగ్ అబౌట్ యువర్ అకాడమిక్స్, చిన్నప్పటి నుంచి స్కూల్లో కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటుంటాయి, అప్పుడు ఏమైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? ఎస్, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను. ఆల్సో బికాజ్ మై డాడ్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్.
సో సో బీయింగ్ హిస్ డాటర్ నా మీద రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ. అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే నేను డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలి. ప్రిన్సిపల్స్ డాటర్ పార్ట్ తీసుకుంటలేదు అంటే పీపుల్ విల్ సే కదా. సో దానివల్ల నా చదువు మీద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద చాలా ప్రెషర్ ఉండేది. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్, like whatever, dance unna, skits unna, annual day functions, music, అన్నిట్లో నేను పార్ట్ చేశాను. సడన్ గా మీకు ఇలా లైక్ ఫేస్బుక్, యాజ్ యూ సెడ్ ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చింది లైక్ సో అండ్ సో పర్సన్ అప్రోచ్డ్ యూ అని. ఇంట్లో యాజ్ యూ సెడ్ మీ ఫాదర్ ప్రిన్సిపల్, సో సడన్ గా అప్పటి వరకు జాబ్ చేసి మూవీస్ లో వస్తాను అంటే ఇంట్లో ఏమన్నారు? యాక్చువల్గా నేను ఎవరికి చెప్పలేదు, ఓన్లీ డాడీకి చెప్పాను. అంటే ఇలా ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళి ఒకసారి ఆడిషన్ తీసుకున్నా అంటే హీ వాజ్ లైక్ ఓకే నువ్వు వెళ్ళొచ్చు కానీ నీ అమ్మకి చెప్పొద్దు. బికాజ్ మై మామ్ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్. షీ అండ్ డాడీ అమ్మకి అన్నప్పుడు హీ వాజ్ లైక్ షీఈస్ గోయింగ్ ఫర్ అన్ ఆడిషన్ ఫర్ అ మూవీ అంటే మూవీసా, ఇప్పుడు ఎంబీఏ చదివింది అమ్మాయి మూవీస్లో పనిచేస్తుందా, ఇంట్లో అందరికీ ఏం చెప్పాలి, అందరూ ఎలా ఒప్పుకుంటారు, వి ఆల్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు సడన్గా ఈ అమ్మాయి మూవీస్ చేస్తుందంటే ఎలా ఉంటుంది. సో షీ వాజ్ లైక్ ఫ్రీకింగ్ అవుట్ కంప్లీట్లీ. సో మై డాడ్ వాజ్ లైక్ ఇట్స్ ఓన్లీ అన్ ఆడిషన్, అంటే తను వెళ్ళి ఆడిషన్ చేస్తుంది, అది మోస్ట్లీ తను యునో సెలెక్ట్ అవ్వదు. సో నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు, ఎలాగైనా మేము హైదరాబాద్లో ఉన్నాము, సో షీ కెన్ జస్ట్ గో ట్రై ఇట్ అవుట్. సో విత్ మై డాడ్ సపోర్ట్ ఐ వెంట్ అండ్ ఐ ఆడిషన్డ్ ఫర్ ద ఫిల్మ్. సో అంటే నా ఫస్ట్ మూవీ అయిన తర్వాత అందరూ కొంచెం కూల్ అయ్యారు. బికాజ్ ఆఫ్టర్ దట్ దే మెట్ సో మెనీ గుడ్ పీపుల్, ఐ వాజ్ వర్కింగ్ విత్ గుడ్ పీపుల్. అంటే మన ఇండస్ట్రీలో అందరూ ఆపర్చునిటీస్ ఉన్నారని అనుకుంటారు బయట వాళ్ళు, బట్ ఆఫ్టర్ ఐ స్టార్ట్ వర్కింగ్ దే కేమ్ టు నో దర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, లాట్ ఆఫ్ జెన్యున్ పీపుల్ in the industry. So I am safe. There's nothing going to happen wrong. So everybody are fine with it. And Gopala Gopalalo మీరు cameo role చేశాను. Yes. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది లైక్ పవర్ స్టార్ మూవీలో? అదే అండి, పవర్ స్టార్ ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారని నేను ఏదైనా రోల్ చిన్న రోల్ ఉంటే కూడా నేను చేస్తానని చెప్పి ఐ వాజ్ లైక్ ఎస్. అప్పుడు ఏంటంటే చాలామంది సజెషన్స్ ఇచ్చారు, నువ్వు చిన్న రోల్ చేస్తే నీకు చిన్న రోల్సే వస్తాయి, నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఈ చిన్న రోల్స్ చేయకూడదు. సో ఐ వాజ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీలో నేను వస్తాను, నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి, మూవీస్ రావాలంటే డెఫినెట్గా వస్తాయి, బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయా? ఐ మీన్ ఐ వాజ్ థింకింగ్ ఇన్ దాట్ వే. పవర్ స్టార్తో అండ్ వెంకటేష్ గారితో ఒక మూవీలో ఉండడం, అది ఫర్ మీ ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మేబీ ఇంకా రాదు. సో ఐ వాజ్ లైక్ లేదు, చిన్న రోల్ ఉంటే కూడా నేను చేస్తానని ఐ డిడ్ ఇట్. అప్పుడు ఆయనతో ఇంటరాక్షన్ ఆబ్వియస్లీ ఉంటుంటుంది మీకు పవర్ స్టార్ గారితో? అంటే ఇంటరాక్షన్ నా సీన్ వెంకటేష్ గారితో ఉంది ఆ మూవీలో. ఐ మెట్ హిమ్ ఓన్లీ వన్స్ ఆన్ ద సెట్, అది కూడా జస్ట్ ఒక సెల్ఫీ కోసం కలిసాను. సో బట్ మై సీన్ వాజ్ విత్ వెంకటేష్ గారు. మీరు కలిసినప్పుడు మేము విన్నాము దట్ ఆయన ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ మీకు రోల్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో అంటే అలా జరగలేదు, ఐ జస్ట్ వెంట్ అండ్ మెట్ హిమ్. అంటే ఐ వాంటెడ్ అ సెల్ఫీ విత్ హిమ్. సో హీ గేవ్ మీ ద సెల్ఫీ అండ్ హీ జస్ట్ ఆస్క్డ్ మీ వాట్ మూవీస్ ఐఎమ్ డూయింగ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఐ గేవ్ హిమ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ he wanted me to come back and audition for a role. Adi ఏ మూవీ కోసం ఏ రోల్ కోసం I didn't know. I said sure sir, definitely. I mean he is offering me something, how can I say no? So I was like sure, I'll come back. So అలా జరిగింది. టాకింగ్ అబౌట్ దిస్ మూవీ, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. సో దీనికి డైరెక్టర్ వంశీ గారు, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I was actually
very scared. Yeah. Ante I wanted to go and first meet Sridhar garu and Vamsy garu gurinchi chaala vinnanu obviously, and idi ఏ character malli I was very curious at the same time, but such a big director, how am I going to work with such a big director? But శ్రీధర్ గారితో కలిసిన తర్వాత ఐ వాంటెడ్ టు నో ఎగ్జాక్ట్లీ ఈ సినిమా ఎలా తీస్తున్నారు, స్టోరీ ఎలా ఉంటుంది, బికాజ్ ఐఎమ్ సంబడి హూ లుక్స్ at the storyline a lot. So for me that was very important. So then when I met him, he told me the storyline, everything, and I was like, nice, it's a really good film. So plus Vamsy garuto panchedam, it's like a great thing for me. So that's how I said okay. And talking about this music, Mani Sharma garu, legendary music director. So songs ఎలా అనిపించాయి మీకు? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? Actually అన్ని సాంగ్స్ నాకు నచ్చినాయి. ఆబ్వియస్లీ ఎవ్రీ సాంగ్ ఈజ్ డిఫరెంట్, మెలోడీ పరంగా ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. యూ విల్ నాట్ ఫైండ్ వన్ సాంగ్ సిమిలర్ టు ది అదర్. సో ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. And Mani Sharma garu doing this film as a music director, Vamsy garu undadam, I think for us it's a great thing, that kind of combination. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? అంటే దిస్ గర్ల్ షీ ఈస్ బార్న్ ఇన్ ద యుఎస్ అనమాట. తను యుఎస్ నుంచి ఈ పల్లెటూరుకి వచ్చింది. అండ్ తనకి సారీ కట్టుకోవడం రాదు, విలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా ఉండాలి అది ఏం రాదు అమ్మాయికి. సో కానీ ఫ్యాంటసీ ఉంది. అంటే ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఇన్ అ విలేజ్, దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది అమ్మాయికి. సో she wants to gel, she wants to fit into the village environment. So how she falls in love with the village and how she tries to blend in with everybody. So ante ammai koncham bold ga untadi. Obviously సిటీస్ నుంచి ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయిలకి పల్లెటూరులో ఉన్న అమ్మాయిల కన్నా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కదా. దీస్ గర్ల్స్ ఆర్ వెరీ క్యాజువల్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ గర్ల్స్ ఇన్ విలేజెస్ అ లిటిల్ మోర్ కాన్సర్వేటివ్. సో హౌ షీ ట్రైస్ టు బ్లెండ్ ఇన్ అండ్ mingle with everybody, that's the kind of character I play. ఓకే. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం విలేజెస్లో షూట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైమా మీరు ఇలాంటి లొకేషన్స్లో షూట్ చేయడం? ఫస్ట్ టైం అండి. పాపికొండలకి వెళ్ళాం, రాజులలో షూటింగ్ జరిగింది. సో ఇది ఫస్ట్ టైం అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్. ఎస్పెషలీ పాపికొండలు ఎక్స్పీరియన్సెస్ నేను ఎప్పుడు మర్చిపోను. వితౌట్ సెల్ ఫోన్ నెట్వర్క్, ఇంకా ఆ చిన్న ఫిషింగ్ బోట్స్లో ట్రావెల్ చేయడం. ఐ డోంట్ నో స్విమ్మింగ్, సో ఐ వాజ్ వెరీ వెరీ నర్వస్. అండ్ ఆ బోట్స్ ఏంటంటే దే ఆర్ నాట్ స్టేబుల్. ఇఫ్ యూ సిట్ ఇన్ దోస్ స్మాల్ బోట్స్ నా దే మూవ్ లైక్ దిస్. ఐ వాజ్ వెరీ స్కేర్డ్. So yeah, it was one of a time experience. And మేము ఆఫ్టర్ we used to finish shooting by 5:30 అనమాట. అప్పుడు the light also used to come down. సో మనకి మన షూటింగ్ లొకేషన్ నుంచి we had to travel back to where we were staying at night. And ఆ చిన్న బోట్స్లో, so we used to take more than an hour. So అప్పుడు ఏంటంటే you are in the middle of the Godavari river. There is one hill this side, there is one hill that side, and only the moon. ఇంకా ఏం కనిపించట్లేదు. అండ్ దీస్ ఫిషర్మెన్ దే హ్యావ్ అ సిగ్నల్ అనమాట. ఒక టార్చ్ ఉంటుంది, దే విల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ద టార్చ్ టు టెల్ అదర్ పీపుల్ దట్ అ బోట్ ఇస్ కమింగ్. లేదంటే we can't be seen అనమాట. ఇట్స్ దట్ డార్క్. సో ఇట్ scary but it was one great experience. Once in a lifetime experience. Yeah, once in a lifetime experience. And talking about hero Sumanth Ashwin tho mee rapo ela undindi? Like he's a good friend of mine and we became really good friends, more because we are big foodies. Okay. So మనం కలిసినప్పుడు the first conversation we had was about food. So he was like, you know have you been to this place or have you eaten here? These are kind of food I like. So we started our conversation with food, and I feel if you make friends who love food, they'll be your best friends forever. So yeah, so we had a lot of
good we had a good time shooting together, and me co-star me friend la unte it's more easy to act, and this is the first time where I'm doing a very intense like romance or and you need to be comfortable with your co-star to do that, so I'm glad that I'm acting with Sumanth. అండ్ అలాగే మీతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా చేశారు, సో ఎలా ఉంది లైక్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది లైక్ ముగ్గురికి? అంటే ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. ఈచ్ గర్ల్ హ్యాస్ అ వ్యాలిడ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో even though I play the main lead, but these two girls are very important characters for the film. So we don't have any combination scenes, but no we do, we have one combination scene, we do. Okay, only one? Yeah, we have one combination scene, we do, but both of them have equal importance, and for the film they are very important. అండ్ పాత మూవీ చూసుకుంటే లేడీస్ టైలర్ అది ఫుల్ కంప్లీట్ కామెడీ ఉంటుంది, సో ఈ మూవీలో లైక్ ఎలా ఉంటుంది కామెడీ? ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కామెడీ అండి. అది ఆ కామెడీ నచ్చింది నాకు ముందు. ఫస్ట్ చిన్న చిన్న బిట్స్ చెప్తుంటే ఐ వాజ్ లైక్ వావ్ సో ఫనీ. సో అండ్ ఆబ్వియస్లీ స్టోరీ లైన్ చాలా నచ్చింది. సో ఈ సినిమాలో కూడా దే విల్ బి అ లాట్ ఆఫ్ comedy and fun moments and everything. At the same time the movie has a gripping story, so you won't just go to the movie hall and only comedy scenes unnai kani story em ledu ala anpinchadu neeku. So you will definitely be like, oh ee twist unda indulo, so you will definitely be surprised. సో రీసెంట్గా మీరు ఒక కోట్ ట్వీట్ చేయడం జరిగింది ట్విట్టర్లో రిగార్డింంగ్ ది వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండ్ సో అలా ఫాలో అవుతుంటుంది. అది యాక్చువల్లీ నేను ట్వీట్ చేయలేదు, దట్ ఈస్ మై డిస్క్రిప్షన్ ఆన్ మై ట్విట్టర్. ఓకే, అంటే నా పేరు కింద ఆ డిస్క్రిప్షన్ అది వస్తుంది. ఓకే ఓకే. సో the greatest achievement is not who we are but what others become because of who we are. So then ante ardham entante we can gain a lot of success in our lives, but the influence that we have on other people and how other people become better because of looking at us, that is greater. That is what the quote means. So me inspiration avaru? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్కి రావడమే ఒక యాక్సిడెంట్గా జరిగింది. సో ఐ డోంట్ హ్యావ్ అ సర్టన్ పర్సన్ like a godfather or something. I definitely admire all the all our seniors in the industry, definitely admire all of them. But I think I derive my greatest inspiration from God. Okay. So I'm a very spiritual person that way. Okay. So yeah. As you said, like మీరు spiritual person అన్నారు, మీరు ఎక్కువ అదేంటి స్పిరిచువాలిటీ ఫాలో అవుతుంటారు? You keep on reading many books. Ante not like that. For me God is very personal. I don't believe in that you have to go to church or a temple or a mosque or somewhere like that to meet God. I feel God is very personal. He is inside you and he is wherever you are. So I don't pray in a very spiritual way. I talk to God like I talk to a friend, and it gives me the comfort to know that there is a deity who is higher than me, who runs the universe. So that gives me the comfort that I need, and it works for me. So nice. So ippudu mee growth chusi how happy your family members are? Well, enta support they are very happy, and as long for them their kids need to be happy in whatever they do. If I had selected any other profession also but I was happy in it, they would have been happy for me. The only thing they are worried about is my safety. Okay. As any parents or family members, వాళ్ళకి నా సేఫ్టీ అంటే ముఖ్యం. సో ఇఫ్ ఐఎమ్ లుక్డ్ ఆఫ్టర్ అండ్ ఐఎమ్ ఫెడ్ ప్రాపర్లీ, దట్స్ ఇట్, దే డోంట్ వరీ. ఓకే. సో వస్తూ ఉంటారా షూటింగ్కి? యువర్ మామ్, డాడ్, మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వస్తుంటారు రెగ్యులర్గా. అండ్ అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇండివిజువల్స్ కదా, సో దే హ్యావ్ టు టేక్ టర్న్స్
Okay, okay. to come, but they do come for But my they'll shoot. make sure that definitely they'll Yeah, be coming. definitely they are coming. Actually ga mana fashion designer shoot చేస్తున్నప్పుడు they had some other work, so Okay. for most of the shoot they were not there. I was alone, but now I have a very good team. Okay. And I am more comfortable with everybody in the industry, so so they know that I can handle things. So yeah, but my first 2 movies, they came every day. నైస్. సో గ్లామర్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి, కరెక్ట్ డెఫినేషన్? అంటే అండి, there is a thin line between being glamorous and being vulgar. యా యా. సో ఈ మూవీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఇందులో మీరు కొంచెం గ్లామరస్గా కనిపిస్తారని చెప్పారు. సో కానీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే వంశీ గారు he has shown all his heroines glamorously and beautifully, but not vulgar. So aa namakamto I was like, you know, this is a good movie to start off. Endukante he as a heroine, I definitely want to try different roles, but at the same time it shouldn't look bad. Okay. Because I feel like as an actor I have a lot of responsibility towards the audience, and ippati varaku I have tried all sweet simple type of roles. So okkasari nen glamorous ga kanpinchetappudu andru chusi amma em chestundi enduku chestundi ani aa feeling raakoddu, not only for the audience but also for my family and my parents. So I knew that I'm in safe hands if I'm with Vamsy garu, and he will definitely make sure that ఈ అమ్మాయి అందంగా కనిపిస్తుంది కానీ వల్గర్గా ఉండదు. సో దట్ ఈస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు లక్ష్మీ మంచు గారు ఒక ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అని ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు. సో దాని మీద మీ కమెంట్ ఏంటి? అంటే I've already said this అండి, I respect her as a person a lot. In fact, I idolize her. Okay. She's a wonderful lady. I've met her so many times. She's an inspiration. తను ఈ కమెంట్ చేసినప్పుడు కూడా I knew that she has a very valid reason about commenting that way. And but మన story paranga, if you see, this poster had a very valid reason to be released that way. And once you watch the film, you will definitely know enduku adi release chesaru. But at the same time I didn't feel bad, because I know that a woman like her who always stands up for what is right in every way, you know, it was expected of her to respond, and I respect her for that. టాకింగ్ అబౌట్ టాలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ని అందరూ లైక్ అందరికీ ఒక ఒపీనియన్ ఉంది, లైక్ నార్మల్ ఆడియన్స్కి యాక్ట్రెస్ని గ్లామరైజ్ చేసి ఓన్లీ వాళ్ళని సాంగ్స్ కోసమే ఉంచేద్దాము, ఇంకా మొత్తం మూవీలో అంత ఇంపార్టెన్స్ ఉండదు అని చాలా మంది స్టిక్ ఆనే ఉన్నారు దానికి. హౌ డు యూ కమెంట్ అబౌట్ దట్? I definitely feel that now in our generation, girls should be given the equal importance in a film as a hero. But we can't do anything because the industry is like that. But you know, it has even now it has come a long way. We see Anushka doing characters which are completely woman oriented, and she's such an inspiration. And we see in Bollywood, we see Priyanka, and we see the Kangana and Deepika and all these girls. So it is slowly coming in the trend where, you know, girls are given the equal importance. It is difficult sometimes to find those type of characters, definitely. But then I think you just have to find the right scripts. Sometimes there are hero oriented films as well, but in few scripts heroine ki kuda chala importance untadi. Chinna role unte kuda she'll have that importance in the film. So I think it's just a matter of time, and I'm sure heroines will start having that greater importance. సో ఐటమ్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇఫ్ ఆపర్చునిటీ వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? See,
when I watch Deepika do a item number, I am in awe of her. I'm like, wow, you know. And I watch these girls do it, they do it so beautifully that when I watched Kajal do the item number, I was like, wow, this girl is looking so pretty. I hope that if at any point of time I do get an offer, I would love to try it out, but I don't know if I look as good as them. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో యాజ్ ఫార్ యాజ్ యువర్ లైక్ మూవీస్ ఆర్ కన్సర్న్, మీ ఒపీనియన్ ఏంటి? It's sad, Andy, that in a profession with like this, that we have cases of casting couch, but then it is the reality of the world. Industry, it's not only based in film industry, any industries lo untai avanni. Even if I'm working in a corporate or if I'm working in a hospital, ekkadaina ivanni untai. So it's just the reality of the world, how there are certain people who don't have respect towards a profession, and that's why they think that, you know, they need favors like this. So it's very sad thing, but you know, everybody has a choice, and you make your right choices and you'll be fine. మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని ఇయర్స్ అయింది. త్రీ ఇయర్స్. సో 3 yearsలో మీకు ఆపర్చునిటీస్ మీరు అనుకున్నంత వచ్చాయని అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా తగ్గాయి? అంటే I have one belief, Andy. What is for me will come to me. What is not for me, even if I run after it, it will not be mine. So our thought process lo unnappudu, even if I miss out on something, I'm very cool about it, because I know that in destiny, if something is written for you, that is yours. Meant for you. So it is meant for you. It will not go to anybody else, even if somebody else tries to destroy it for you. So that I have the hope in. Yes, there were a lot of movies that I wanted to do, which finally I didn't end up doing, but I'm not sad about it. అండ్ అలాగే సర్దార్ గబ్బర్ సింగ్లో మీ ఆడిషన్ ఓకే అవుతుంది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో అవ్వలేదు. సో అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ, సారీ ఫీల్ అవ్వడం కానీ? అంటే there was a lot of excitement in me to work with Kalyan garu, because he is an icon. And kani there was so many good things about the whole process that I can't just take the negative, you know. I got to meet Kalyan garu. He gave me so many good advices about acting and things like that in the brief conversation that I had with him. I still cherish those, and he's someone we all look up to, Andy. So for him to even recognize me, saying that okay, ee ammai I think suit avutadi as a lead character opposite me, ఆయన అది అనుకోవడమే చాలా గ్రేట్ you know thing. But if it didn't work out, I still have such great memories of it, just knowing that okay, maybe there is something in me, you know. Kalyan garu said okay, this girl might fit as the character in the film. So I'm very happy about that, but at the same time that it didn't work out, I'm glad in a way that of how it turned out and how Kajal did the film and everything happens for a reason. అండ్ మళ్ళీ మీరు శరత్ మరార్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందా ఈ క్యారెక్టర్ కోసం? ట్రై చేశారా ఏమన్నా? శరత్ గారు and I we were in touch. So ఇది జరిగినప్పుడు when I was thought of, like they thought that I shouldn't do the film, it was told to me in a very good way. So అంటే there was no confusion అనమాట, కన్ఫ్యూజనే లేదు అప్పుడు. సో I knew exactly why it didn't work out, and while it was working out, why it was working out. So there was no confusion at all. సో మీ కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే లైక్ రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ ఫ్యాషన్ డిజైనర్ వరకు, లైక్ మీలో మీరు అబ్జర్వ్ చేసుకున్న మీ ఇంప్రూవ్మెంట్స్, గ్రోత్? యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి, అండ్ as a person also I've changed a lot. Initially అంటే ఈ సినిమా ఫీల్డ్లో
అంటే you meet a person కానీ they all are very very different, and I was not used to meeting so many different characters at the same time and people with so many different opinions. I come from a family where everything is very అంటే ఆన్ టైమ్ ఉంటుంది. యూ మీట్ పీపుల్, దే విల్ టెల్ యూ థింగ్స్ ఆన్ యువర్ ఫేస్ విచ్ విల్ బీ ద కరెక్ట్ థింగ్స్. బట్ కానీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత యూ వెన్ యూ టాకింగ్ టు సమ్వన్ యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ దట్ is he saying the right thing, is he not saying the right thing, you know, that kind of you always have to be thinking a lot when you're talking to people. And I used to be very straightforward and I used to always say the truth, okay, but after coming into this industry I got to know that I have to be very diplomatic. So there are a lot of things that have changed, but all for the better. As you said, you used to be straightforward అని. సో అదే అలా స్టార్టింగ్లో దానివల్ల మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, కానీ ఐ ఫెల్ట్ దట్ మేబీ సంబడి ఎల్స్ కెన్ బీ హర్ట్ ఇఫ్ ఐ యామ్ that straightforward. So that's the reason why I thought, you know, it's good to be diplomatic. అండ్ అలాగే మీరు డైరెక్టర్స్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ లైక్ ఆపర్చునిటీస్ కోసం ఎప్పుడన్నా లైక్ అడగడం జరిగిందా మీ కెరియర్లో ఇప్పటి వరకు? లేదండి, ఐ వాజ్ ఆల్వేస్ ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఈవెన్ మూవీ ఆఫర్ కూడా అలా వచ్చింది. దే అప్రోచ్డ్ మీ అండ్ టిల్ నౌ మూవీస్ కోసం కూడా ఐ హ్యావ్ నెవర్ gone and asked someone, can I do your film? It's always come to me, and I feel that is something I will always be grateful for and never feel like something is great in me, that's why I'm getting these offers. No, I'm grateful to God that things are coming my way and I take them with all humility. అండ్ ఇప్పుడు ఉన్న హీరోస్లో లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? లైక్ అందరూ ఫేవరెట్ అని కాకుండా లైక్ ఒకళ్ళ పేరు జెన్యూన్ అంటే not only now but college appudu kuda I used to love Nani. And my best friend, she is still a great big fan of Nani, and I still remember once when she sent him a message on Facebook appudu. That time Nani used to reply on his personal Facebook. Seriously? It was like 4-5 years ago. And he would reply, and he replied to her, and that whole night she didn't sleep. She was so excited. So he is one actor whom I really admire. And alage like మీరు ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరోతో ఒక మంచి రోల్ చేయాలి అని ఏమైనా ఉందా మీకు డ్రీమ్? అంటే I want to work with everyone అండి. There's no particular person that I want to work with. I want to work with everybody because everybody is unique in their own way. So మీ డ్రీమ్ రోల్ ఏంటి? లైక్ డ్రీమ్ రోల్ ఏం లేదండి. ఐ మీన్ అందరూ అడుగుతారు, బట్ ఐ జస్ట్ హోప్ దట్ వన్ డే ఐ గెట్ టు ప్లే అ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఆర్ డూ అ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. If I'm able to pull off something like that, then I will definitely feel that I've achieved something. ఫ్యాషన్ డిజైనర్ మూవీ లైక్ పాత మూవీ పెద్ద హిట్ అయింది. సో ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లైక్ ఆ లెవెల్ రీచ్ అవుతుందని అనుకుంటున్నారా? అంటే that is a legendary film అండి, and we as actors we have tried to do our best. Rajendra Prasad garu and Sumanth, there is no comparison, but he has put in his best to become that character, and I have seen him do that every day, and I respect him for that. So obviously అందరూ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆ కంపారిజన్ డెఫినెట్గా ఉంటుంది. మీడియాలో కూడా అందరూ కంపారిజన్స్ చేస్తారు, బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు బీ వెరీ సెన్సిబుల్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ, అండ్ యునో సుమంత్ ఇస్ he's someone who is just coming up, and he's not Rajendra Prasad garu. It's like if you compare Sachin Tendulkar with Virat Kohli, you can't do that. So people have to be very sensible and reasonable in the way they do their comparisons, but at the same time we have put in so much hard work. I have seen Sumanth put in a lot of hard work because he knows the pressure which he is holding right now to meet up the expectations of people. So మీరు film చూస్తున్నప్పుడు okay ఇది Sumanth Ashwin,
అలా అనుకొని మీరు మూవీ చూస్తే యూ విల్ డెఫినెట్లీ నాట్ ఫీల్కి ఆ మూవీ అలా ఉంది, ఈ మూవీ ఎందుకు ఇలా ఉంది, ఆర్ ఈ మూవీలో చాలా బాగా చేశారు ఆర్ సంథింగ్ లైక్ దట్. దట్ కంపారిజన్ ఉండదు. అండ్ ఐ ఫీల్ దట్స్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఎందుకంటే దిస్ నాట్ అ రీమేక్ కదా, సో దే కాంట్ బీ దోస్ కైండ్ ఆఫ్ కంపారిజన్. స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, యాక్టర్స్ ఆర్ డిఫరెంట్, ఓన్లీ థింగ్ ఇస్ వంశీ గారు ఇస్ ద సేమ్. సో we just want people to relive that beautiful feeling of watching a Vamsy garu film. So we just hope that after getting out of the theatre they feel like they have relived an iconic filmmaker's film. So that's the reason I asked you this question. Like same director kabatti ఆయన అప్పట్లో అంత బాగా తీశారు, సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి తగ్గట్టు తీస్తారు అంటే he is up to date with everything అండి. He reads a lot, he's up to date with all ways of directing a movie. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా తీస్తున్నారు సినిమాలో, ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద చేంజెస్, హీఈస్ అప్ టు డేట్. అంటే అందరూ అనుకుంటారు పాత డైరెక్టర్ అండి ఎలా తీస్తారని అది అనుకుంటారు, బట్ హీ ఈజ్ up to date with everything. In fact, his knowledge is so vast, and if people who are ignorant, who don't know much about him will have such feelings, but once you work with him you know that he's up to date with everything, and the film will definitely have all up to date stuff, so you don't have to worry about that. So how excited are you? Movie release ki I am very excited. At the same time I'm very nervous. Okay. Only because of the fact of my character is a little more different and so I'm super excited, but I just hope that the audience receives us well. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి దీని తర్వాత? మై నెక్స్ట్ రిలీజ్ ఇస్ విత్ మంచు మనోజ్ అండి. సో ఇట్స్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఎల్టీటీ ప్రభాకరన్ సార్, విచ్ ఇస్ ఇట్స్ అ బయోపిక్ అండ్ ఆల్సో ప్రెజెంట్ టైమ్. సో it's the movie is running on 2 time frames anamata, so that will be my next release. తెలుగులోనే కాకుండా ఐ హర్డ్ దట్ కన్నడలో కూడా మీరు మూవీస్ చేశారు. సో ఇప్పుడు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా కన్నడ వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా అంటే ఐ యామ్ డూయింగ్ సైమల్టేనియస్లీ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ as well. ఇప్పుడు నేను నా తమిళ్ డెబ్యూ అవుతుంది దిస్ ఇయర్. సో ఐఎమ్ వర్కింగ్ సైమల్టేనియస్లీ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. కూల్. And all the very best in movie kosam. Thank you so much. Wish you huge success and many more great projects. Thank you so much. Hi guys, na movie Fashion Designer Son of Ladies Tailor 2nd of June ki release avutundi, and I am hoping మీ అందరిది సపోర్ట్ ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ our film. You are definitely going to enjoy it and love it. So see you in the theatres 2nd of June. మర్చిపోకుండా. చూసారు కదా, హీరోయిన్ అనీషా అంబ్రోస్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ మూవీ గురించి చెప్పిన బోలెడన్ని కబుర్లు, ఇంకా తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐజీ తెలుగు ఛానల్ని. హాయ్ ఇండియాగ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ కాలభైరవ. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.